హలో స్టూడెంట్స్, టెట్ మరియు డిఎస్సి మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆన్ సెల్లింగ్ ఏ క్రికెట్ బ్యాట్ ఫర్ 742 రూపీస్. A shopkeeper gains 6%. If he want to get 8% gain on that, the selling price is అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 742 రూపాయలు ఇచ్చాడు. ఇది ఎంతకి ఎక్కువ అంట? కాస్ట్ ప్రైజ్ లో 6% ఎక్కువ, అంటే 106% ఆఫ్ కాస్ట్ ప్రైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడండి అమ్మా, కాస్ట్ ప్రైజ్ ఈ ప్రాబ్లం మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 772 రూపాయలు ఇచ్చాడు కదా. సో మనకి ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ వస్తుంది. సో నాకు సెల్లింగ్ ప్రైస్ 742 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 6% ఆఫ్ కాస్ట్ ప్రైస్ కదా, అంటే 6 ఇంటూ కాస్ట్ ప్రైస్ బై 100. సో దీన్ని సాల్వ్ చేసి మనము కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కొని దాని మీద మనము 8% ఆఫ్ కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందమ్మా. కానీ ఇదంతా చేయాల్సిన పని లేకుండా వాడు ఇక్కడ ఏమన్నాడు, కాస్ట్ ప్రైజ్ లో 6% గెయిన్ కి 742 అయితే కాస్ట్ ప్రైజ్ లో 8% గెయిన్ కి ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు కదా. సో కాస్ట్ ప్రైజ్ లో 600 అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైజ్ నేను 100 రూపాయలు అనుకుంటా. అప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 106 రూపీస్ అవుతుంది. అంటే ప్రాబ్లంలో క్లియర్ గా మనకి ఏమి ఇచ్చాడంటే 106 అనేది 742 అయితే వాడికి కావాల్సింది ఏంటి? 8%. 108 ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ గా నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఫార్ములా అంతా యూజ్ చేయకుండా డైరెక్ట్ గా నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 742 ఇంటూ 108 బై 106. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 756 వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ నాకు ఎంత వస్తుందమ్మా? 756. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.